యాక్చువల్గా మన గుండె రక్తాన్ని పంప్ చేసినప్పుడు ఆ రక్తం మన బాడీ అంతా సప్లై అవుతుంది, అంటే తల నుంచి కాళ్ళ వరకు. ఇలా బాడీ అంతా బ్లడ్ సప్లై అవ్వాలంటే మన గుండె ఎంతో కొంత ఫోర్స్తో బ్లడ్ని పంప్ చేయాలి. సో ఆ పంప్ చేసే ఫోర్స్నే బ్లడ్ ప్రెషర్ అంటారు. మనం నార్మల్గా ఉన్నప్పుడు, అంటే ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉన్నప్పుడు మన గుండె బ్లడ్ని నార్మల్ ఫోర్స్తో పంప్ చేస్తుంది. బట్ మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు, లేదంటే మనం దేనికైనా ప్యానిక్ అయినప్పుడు, అంటే కంగారు పడినప్పుడు, లేదా మన మీద ఏదైనా అటాక్ జరిగినప్పుడు మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో మన బాడీ అంతటికి ఎక్కువ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ కూడా కావాల్సి ఉంటుంది. సో దానికోసం బ్లడ్ ఎక్కువ పంప్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మన హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు బ్లడ్ ఎక్కువ ఫోర్స్తో మన బాడీ అంతా సప్లై అవుతుంది. సో ఇలా మన బాడీ అవసరాన్ని బట్టి మన గుండె రక్తాన్ని కొన్నిసార్లు నార్మల్ ఫోర్స్తో పంపుతుంది, కొన్నిసార్లు ఎక్కువ ఫోర్స్తో పంపుతుంది. బట్ అలా కాకుండా మన హార్ట్ ఎప్పుడు ఎక్కువ ఫోర్స్తో బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటే దాన్నే హై బీపీ అంటారు. దీనివల్ల మన రక్తనాళాల గోడలు దెబ్బతింటాయి. యాక్చువల్గా మన గుండె రక్తాన్ని ఎక్కువ ఫోర్స్తో పంప్ చేసినప్పుడు మన రక్తనాళాలు దానికి అనుగుణంగా ఎక్స్పాండ్ అవుతాయి. దీన్నే వ్యాసో డైలేషన్ అంటారు. బట్ మీకు ఆల్రెడీ హై బీపీ ఉంది అంటేనే మీ రక్తనాళాలు ఆల్రెడీ ఫ్లెక్సిబిలిటీ తగ్గి స్టిఫ్గా అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ రక్తనాళాలు ఇంకా ఒత్తిడికి గురవుతాయి. ఆ డ్యామేజ్ అయిన చోట ప్లాక్ ఫామ్ అయ్యి దానివల్ల హార్ట్ అటాక్స్ రావటం, అలాగే హై బీపీ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవటం, ఆ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ లాంటి కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. మీరు ఎప్పుడైనా బీపీ చెక్ చేయించుకున్నప్పుడు మీకు రేంజ్ 90/60 నుంచి 120/80 మధ్యలో ఉంటే మీ బీపీ నార్మల్గా ఉన్నట్లు. ఒకవేళ 90/60 కంటే తగ్గితే మీకు లో బీపీ ఉన్నట్లు, అలాగే 120/80 కంటే ఎక్కువ ఉంటే మీకు హై బీపీ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మీ బీపీ 110/70 ఉంది అనుకోండి, ఇది నార్మల్ రేంజ్. ఈ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ 110 ఏంటంటే మీ హార్ట్ బీట్ అయినప్పుడు మీ బ్లడ్ ఎంత ప్రెషర్ కలిగిస్తుందో చెప్తుంది. దీన్నే సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. అలాగే సెకండ్ నెంబర్ 70 ఏంటంటే మీ హార్ట్ బీట్స్కి మధ్యలో ఒక చిన్న గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో హార్ట్ రెస్టింగ్ స్టేజ్లో ఉంటుందన్నమాట. సో ఈ రెస్టింగ్ స్టేజ్లో మీ బ్లడ్ ఎంత ప్రెషర్ కలిగిస్తుందో చెప్తుంది. దీన్నే డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. ఇప్పుడు మనం ఏ రీజన్స్ వల్ల మనకు హై బీపీ వస్తుందో తెలుసుకుందాం. మొదటిది అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల. అంటే మనం మంచి డైట్ తినకుండా, టైం ప్రకారం తినకుండా, టైం ప్రకారం పడుకోకుండా, మీ స్ట్రెస్ని మేనేజ్ చేయకుండా, ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయకుండా, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ని అన్నీ అవాయిడ్ చేయాలి. రెండవది జెనెటిక్స్ వల్ల. అంటే మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా బీపీ, షుగర్ లాంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా మీకు బీపీ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మీరు హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే మీరు అవి రాకుండా జాగ్రత్త పడవచ్చు. మూడవది ఏజ్ వల్ల. అంటే మీ ఏజ్ పెరిగే కొద్దీ మీ హార్మోనల్ ప్రొడక్షన్ తగ్గుతుంది. దానివల్ల హెల్త్ కాంప్లికేషన్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇలా మీకు బీపీ రావచ్చు. బట్ హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే మీకు వచ్చే బీపీని పోస్ట్పోన్ చేయొచ్చు, లేదంటే అసలు రాకుండా కూడా జాగ్రత్త పడవచ్చు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన వాటి ద్వారా వచ్చే బీపీని ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటారు. ఆల్మోస్ట్ 90% పీపుల్కి బీపీ ఇలాగే వస్తుంది. సో ఈ వీడియోలో మనం ప్రైమరీ హైపర్ టెన్షన్ గురించే మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఈ అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల మనకు బీపీ ఎలా వస్తుందో పాయింట్ వైజ్గా మనం డిస్కస్ చేసుకుందాం. దీన్ని బట్టి మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలో క్లియర్గా అర్థమవుతుంది. బీపీ రావడానికి ఎక్కువ శాతం మందిలో ప్రధాన కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు ఆ ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత బ్లడ్లోకి గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే బ్లడ్లోకి గ్లూకోజ్ రిలీజ్ అవుతుందో మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ చేసే పని ఏంటంటే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని మన బాడీ సెల్స్లోకి పెట్టడం. బట్ మీరు ఫ్రీక్వెంట్గా షుగరీ ఫుడ్ తింటాం, జంక్ ఫుడ్ తింటాం చేయడం వల్ల మీ బ్లడ్లో గ్లూకోజ్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మీ బ్లడ్లో గ్లూకోజ్ ఉంటుందో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఇలా కంటిన్యూ అవటం వల్ల కొన్నాళ్ళకి మన బాడీ సెల్స్ అనేవి ఇన్సులిన్కి రెస్పాండ్ కావు. అంటే ఆ ఇన్సులిన్తో మన బాడీ సెల్స్ ఓపెన్ కావు.
అప్పుడు ఏం చేస్తుందంటే ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసి ఆ సెల్ని ఫోర్స్ఫుల్గా ఓపెన్ చేసి ఆ గ్లూకోజ్ని అందులో పెడుతుంది. ఇలాగే కంటిన్యూస్గా కొద్ది రోజులు జరుగుతూ ఉంటే కొన్నాళ్లకు ఆ సెల్ అనేది ఇన్సులిన్కి అసలు రెస్పాండ్ కాదు, కంప్లీట్గా రెసిస్ట్ చేస్తుంది. దీనివల్ల మన బ్లడ్లో గ్లూకోజ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఇన్సులిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మన రక్తనాళాలు మరింత దెబ్బతింటాయి. దానివల్ల మన రక్తనాళాలు ఫ్లెక్సిబిలిటీ తగ్గి చాలా స్టిఫ్గా అయిపోతాయి, అంటే ఎక్స్పాండ్ అయ్యే గుణం తగ్గిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా బీపీ అనేది ఇంకా పెరుగుతుంది. కాబట్టి మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అని ముందు తెలుసుకోవాలి. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే సి పెప్టైడ్ టెస్ట్ చేయించుకోవాలి. దీని ద్వారా మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదో తెలుస్తుంది. మీకు బాడీ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా కూడా మీకు బాడీ ఫ్యాట్ పెరుగుతుంది. ఈ స్టేజ్లోనే మీకు బీపీ వస్తుంది. లేదంటే ముందు మీకు ప్రీ డయాబెటీస్ వచ్చి ఆ తర్వాత డయాబెటీస్ వచ్చి ఆ తర్వాత బీపీ వచ్చే అవకాశం ఉంది. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత ఏ స్టేజ్లో అయినా బీపీ వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకుంటే దాని ద్వారా బీపీ కంట్రోల్ అవడమే కాకుండా వేరే కాంప్లికేషన్స్ కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే జాగ్రత్తలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి మీ బీపీ కంట్రోల్ అవడానికి హెల్ప్ అవుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలంటే ఫస్ట్ మీరు చేయవలసింది షుగర్ని కట్ చేయాలి. అన్ని రకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ని, జంక్ ఫుడ్స్ని కట్ చేయాలి. వీటిలో హైలీ ప్రాసెస్డ్ షుగర్స్ ఉంటాయి. ఇవి చాలా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్. సో మీరు తిన్న వెంటనే మీ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఒకేసారి హై లెవెల్స్కి వెళ్తాయి. దెన్ వెంటనే మీ ఇన్సులిన్ కూడా ఒకేసారి స్పైక్ అవుతుంది. ఇలా చేస్తే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్లో వెజిటబుల్ రిఫైన్డ్ ఆయిల్స్ని వాడతారు. ఇవి మనకు ఇన్ఫ్లమేషన్ని పెంచడమే కాకుండా మన బాడీలో టాక్సిన్స్ పెరిగిపోతాయి. అవి మన ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ఇలాంటి ఫుడ్స్ని కంప్లీట్గా కట్ చేస్తేనే మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించగలరు. ఈట్ హెల్దీ లో కార్బ్ డైట్. ఈ లో కార్బ్ డైట్ తీసుకోవడం వల్ల మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. యాక్చువల్గా మనం తినే పాలిష్డ్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైస్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఆ తక్కువ తినే రైస్ కూడా బ్రౌన్ రైస్ కానీ లేదంటే అట్లీస్ట్ సింగిల్ పాలిష్డ్ రైస్ అయితే బెటర్. మీరు వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి అండ్ అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై కాకుండా తక్కువ ఆయిల్తో కుక్ చేసి తీసుకోవాలి, లేదా బాయిల్డ్ చేసి తీసుకున్నా పర్వాలేదు. ఈ వెజిటబుల్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే వెజిటబుల్స్ లైక్ మష్రూమ్స్, క్యాప్సికమ్, పాలకూర, గ్రీన్ బీన్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రొకోలీ, కీరా, బెండకాయ, బీరకాయ ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తే మంచిది. యాక్చువల్గా అన్ని రకాల పప్పు దినుసులు, బీన్స్లో ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి. వీటిని స్టార్చెస్ అంటారు. ఈ స్టార్చీ ఫుడ్స్ కూడా త్వరగా బ్లడ్లో గ్లూకోజ్ని రిలీజ్ చేస్తాయి. సో వీటిని కూడా లిమిటెడ్గా తీసుకుంటే మంచిది. యాక్చువల్గా ఈ రైస్, మిల్లెట్స్ అన్ని రకాల గ్రెయిన్స్ కూడా స్టార్చీ ఫుడ్స్ కిందకే వస్తాయి. సో వీటిని కూడా లిమిటెడ్గా తీసుకుంటే మంచిది. వెజిటబుల్స్లో అన్ని రకాల దుంపలు కూడా స్టార్చ్ ఫుడ్స్ కిందకే వస్తాయి. సో వీటిని కూడా లిమిటెడ్గా తీసుకుంటే మంచిది. దుంపల్లో చిలకడ దుంప, దీనిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు దుంపలు ప్రిఫర్ చేస్తే చిలకడ దుంప ఫస్ట్ ప్రిఫర్ చేయండి. మీరు నాన్ వెజిటేరియన్ అయితే అన్ని రకాల మీట్ తీసుకోవచ్చు, బట్ ఫిష్ ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఈ నాన్ వెజిటేరియన్లో అండ్ ఎగ్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ అసలు ఉండవు. అలాగే పనీర్లో కూడా కార్బోహైడ్రేట్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి. వీటిని కొంచెం ఎక్కువగా తీసుకున్నా ప్రాబ్లం ఉండదు, కాకపోతే ఎక్కువ క్యాలరీస్ తినకుండా జాగ్రత్త పడండి. అవాయిడ్ ఆల్ వెజిటబుల్ రిఫైన్డ్ ఆయిల్స్. మీరు అన్ని రకాల వెజిటబుల్ రిఫైన్డ్ ఆయిల్స్ని 100% కట్ చేయాలి. వెజిటబుల్ ఆయిల్స్ అంటే నట్స్ నుంచి, సీడ్స్ నుంచి తీసిన ఆయిల్స్, అంటే సన్ఫ్లవర్ ఆయిల్, పీనట్ ఆయిల్, సెసమే ఆయిల్ ఇలాంటివన్నీ కూడా. ఈ ఆయిల్స్లో ఎక్కువగా ఒమేగా 6 ఉంటుంది. అది మన బాడీలో ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది. కాబట్టి మీరు ఒమేగా 6 తక్కువ ఉన్న ఆయిల్ని ప్రిఫర్ చేయాలి. వాటిలో ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ వీటితో కుక్ చేసుకుని తింటే మంచిది. ఈ ఆయిల్స్ కూడా కోల్డ్ ప్రెస్డ్ కానీ లేదా ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్స్ అయితే మంచిది.
అండ్ ఇంట్లో చేసిన నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఇంక్రీజ్ ఫిజికల్ యాక్టివిటీ. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాకింగ్, జాగింగ్, స్కిప్పింగ్ లాంటి కార్డియో వర్కౌట్స్ ఎంత ఇంపార్టెంటో ఇంటెన్సివ్ వర్కౌట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ముఖ్యంగా కార్డియో చేసినప్పుడు మన బాడీ అంతా బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. అది ఎలా అంటే మన రక్తనాళాల లోపల గోడలకి ఎండోథీలియం అనే లేయర్ ఉంటుంది. అది మీరు కార్డియో చేసినప్పుడు అది నైట్రిక్ ఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల బ్లడ్ ఫ్లో అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మన సెక్స్ హార్మోన్, ఆడవారిలో అయితే ఈస్ట్రోజన్, మగవారిలో అయితే టెస్టోస్టెరాన్. ఇవి లో లెవెల్స్లో ఉన్నా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి అవకాశం ఉంది. మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్తో పాటు అంటే సి పెప్టైడ్ టెస్ట్తో పాటు మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా ఎంత ఉన్నాయో చెక్ చేయించుకుంటే ఒక క్లారిటీ ఉంటుంది. మగవారిలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి అంటే దాని అర్థం ఈస్ట్రోజన్ లెవెల్స్ నార్మల్ రేంజ్ కంటే ఎక్కువగా ఉన్నాయని. యాక్చువల్గా ఈస్ట్రోజన్ ఉండాల్సిన రేంజ్ కంటే ఎక్కువగా ఉంటే అది మీ బ్లడ్ని థిక్ అయ్యేలా చేస్తుంది. దీనివల్ల మన హార్ట్ ఎక్కువ ప్రెషర్తో పంప్ చేయాల్సి ఉంటుంది. ఇలా మన బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువగా ఉంటే మీరు ఇంటెన్స్ వర్కౌట్స్ తప్పకుండా చేయాలి. అది మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని పెంచడంలో హెల్ప్ అవుతుంది. అలాగే మీ గ్రోత్ హార్మోన్ లెవెల్స్ పెంచడంలో కూడా హెల్ప్ అవుతుంది. దీనివల్ల అల్టిమేట్గా మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. అలాగే మీ మజిల్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, స్ట్రెస్. యాక్చువల్గా మన స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ లెవెల్స్ నార్మల్ లెవెల్స్ కంటే ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంది. మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు మీ బ్లడ్లో కార్టిజాల్ లెవెల్స్ టెంపరీగా పెరిగినా కూడా ఆ తర్వాత మీ కార్టిజాల్ లెవెల్స్ తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు లో టు మోడరేట్ ఇంటెన్సివ్ వర్కౌట్ చేయడం అనేది మంచిది. అది కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయండి. ఒకేసారి హై ఇంటెన్స్ వర్కౌట్స్ చేయకూడదు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీరు హై ఇంటెన్స్ వర్కౌట్స్ చేయాలి అనుకుంటే ఒకసారి ప్రొఫెషనల్ ట్రైనర్ని సంప్రదించండి. వాళ్ళు సజెస్ట్ చేసిన హెల్త్ చెకప్స్ చేయించుకోవడం కూడా మంచిదే. లైక్ ఈజీ, టీఎంటీ, దీన్నే స్ట్రెస్ టెస్ట్ అని కూడా అంటారు. ఇలాంటి టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. లో కార్బ్ డైట్, ఎక్సర్సైజెస్తో పాటు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంకా బెటర్గా తగ్గించుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఒక రోజులో కొన్ని గంటల పాటు ఎటువంటి క్యాలరీస్ తినకుండా ఉండడమే. ఇది కూడా స్టెప్ బై స్టెప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్గా లంచ్ చేయొచ్చు, కానీ దీన్ని మీరు ఒకేసారి చేయకూడదు. ఫస్ట్ మీ బ్రేక్ఫాస్ట్ని ఒక హాఫ్ అన్ అవర్ పోస్ట్పోన్ చేయండి. అలా 2-3 డేస్ చేశాక ఇంకొక హాఫ్ అన్ అవర్ పోస్ట్పోన్ చేయండి. అలా 2-3 డేస్ చేశాక ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేయండి. అలా లంచ్ టైం వరకు పోస్ట్పోన్ చేసుకుంటూ డైరెక్ట్గా లంచ్ చేయండి. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడంలో హెల్ప్ చేయడమే కాకుండా మీ ఫ్యాట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. సప్లిమెంట్స్ దట్ హెల్ప్స్ టు రెగ్యులేట్ బీపీ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇప్పటివరకు నేను చెప్పిన కారణాల వల్లే కాకుండా సరైన న్యూట్రిషన్ ఫుడ్ తినకపోవడం వల్ల మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అందక హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ జరిగి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విటమిన్స్, మినరల్స్ అనేవి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడంలో హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు అవేంటో చూద్దాం. డి విటమిన్. 2023 జనవరిలో టైమ్స్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్లో ఏముందంటే 75% కంటే ఎక్కువ ఇండియన్స్ డి విటమిన్ డిఫిసిట్ ఉన్నట్టుగా నిర్ధారించారు. ఈ డి విటమిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడంలో హెల్ప్ చేయడమే కాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడంలో అండ్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. డి విటమిన్తో పాటు K2 విటమిన్ కూడా తీసుకుంటే మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. అది ఎలా అంటే డి విటమిన్ అనేది మనం తీసుకున్న ఫుడ్ నుంచి కాల్షియంని ఎక్స్ట్రాక్ట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సో ఆ కాల్షియం మన బ్లడ్లో కలిసి ఫ్లో అవుతుంది. సో బ్లడ్లో ఎక్స్ట్రాగా ఉన్న ఆ కాల్షియం మన బోన్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఎప్పుడైతే డి విటమిన్తో పాటు K2 విటమిన్ కూడా తీసుకుంటామో ఆ కాల్షియం బోన్స్లో అబ్జర్వ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ డి విటమిన్తో పాటు K విటమిన్ తీసుకోకపోతే మన బ్లడ్లో ఉండవలసిన దానికంటే ఎక్కువ కాల్షియం ఉండిపోతుంది. దీనివల్ల ఆ కాల్షియం మన రక్తనాళాల గోడలకు లేయర్గా ఫామ్ అవుతుంది. దానివల్ల అవి స్టిఫ్గా తయారవుతాయి.
ఈ రక్తనాళాల గోడలకు కాల్షియం లేయర్గా ఫామ్ అవడాన్ని క్యాల్సిఫికేషన్ అంటారు. ఈ క్యాల్సిఫికేషన్ అనేది రక్తనాళాల గోడలకే కాకుండా మన బాడీలో ఏ ఆర్గాన్కైనా ఫామ్ అవుతుంది. యాక్చువల్గా మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ బోన్ డెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎలా అంటే మనం తిన్న ఫుడ్ నుంచి కాల్షియంని ప్రాపర్గా అబ్జార్బ్ చేసుకోలేనప్పుడు మన బ్లడ్లో ఉండవలసిన కాల్షియం కోసం మన బోన్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇలా మన బోన్స్ వీక్ అయిపోతాయి. కాబట్టి కొంత ఏజ్ దాటిన తర్వాత కంపల్సరిగా డి విటమిన్తో పాటు K2 విటమిన్ కూడా తీసుకుంటే మంచిది. సోడియం అండ్ పొటాషియం. మీరు బీపీ మెడికేషన్ స్టార్ట్ చేస్తే అందరూ చెప్పే సలహా ఏంటంటే సాల్ట్ తగ్గించమని. నిజానికి సాల్ట్ ఎక్కువగా తినటం వల్ల మనకు బీపీ వస్తుందా అంటే ఖచ్చితంగా కాదు. నేను ఆల్రెడీ చెప్పాను మన బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్లే మనకు బీపీ వచ్చే అవకాశం ఉందని. కాకపోతే ఒకసారి బీపీ వచ్చాక మీరు సాల్ట్ ఎక్కువగా తీసుకుంటే ఉన్న బీపీ కంటే కొంచెం ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అది ఎలా అంటే మనం సాల్ట్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మన బాడీలో సోడియం లెవెల్స్ కరెక్ట్గా ఉంచడానికి మన బాడీలో ఎక్కువ నీరు అవసరం అవుతుంది. కాబట్టి బాడీలో వాటర్ ఉండవలసిన లెవెల్స్ కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. దానివల్ల మీ బ్లడ్ ప్రెషర్ మరీ కొంచెం పెరుగుతుంది. అలా అని సాల్ట్ మరీ తక్కువ కూడా తీసుకోకూడదు. సాల్ట్ మరీ తక్కువ తీసుకున్నా కూడా అది వేరే ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. యాక్చువల్గా సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్. దీనిలో క్లోరైడ్ అనేది మన స్టమక్లో ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసే హైడ్రోజన్ క్లోరైడ్ HCl ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఉప్పు తక్కువగా తీసుకుంటారో హైడ్రోజన్ క్లోరైడ్ ప్రొడక్షన్ తక్కువ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల మీరు తిన్న ఫుడ్ సరిగా బ్రేక్ డౌన్ అవ్వక మీకు డైజెషన్ ఇష్యూస్ రావచ్చు అండ్ వేరే కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. ఎస్పెషల్లీ సమ్మర్లో మీరు సాల్ట్ తక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంది. యాక్చువల్గా బీపీ వచ్చిన కొంతమందిలో సాల్ట్ సెన్సిటివిటీ బీపీ ఉంటుంది. వీళ్ళకి మాత్రమే సాల్ట్ని నార్మల్ లెవెల్స్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నప్పుడు సుమారుగా ఒక 5% బీపీ పెరిగే అవకాశం ఉంది. అంటే 4-5 పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. సో వీళ్ళు మాత్రమే సాల్ట్ కొంచెం ఎక్కువ అవ్వకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. బట్ కొంతమందిలో సాల్ట్ సెన్సిటివిటీ బీపీ ఉండదు. వాళ్ళలో సాల్ట్ కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా బీపీ ఎక్కువగా పెరగకపోవచ్చు. బట్ ఏదేమైనా సాల్ట్ని ఎప్పుడూ నార్మల్ లెవెల్స్లో తీసుకోవాలి. మన బాడీలో వాటర్ రిటెన్షన్ ప్రాపర్ లెవెల్లో ఉండాలంటే సోడియంతో పాటు పొటాషియం కూడా కరెక్ట్ లెవెల్స్లో ఉండాలి. అప్పుడే మన బాడీలో వాటర్ కరెక్ట్ లెవెల్స్లో ఉంటాయి. పొటాషియం లెవెల్స్ తక్కువగా ఉన్నా కూడా బీపీ పెరిగే అవకాశం ఉంది. యాక్చువల్లీ పొటాషియం అనేది మన వాసో డైలేషన్కి హెల్ప్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, వాసో డైలేషన్ అంటే మన బ్లడ్ ప్రెషర్కి తగ్గట్టు మన రక్తనాళాలు ఎక్స్పాండ్ అవ్వటం. ఎస్పెషల్లీ మీరు వర్కౌట్ చేసేటప్పుడు మజిల్ క్రాంప్స్ అవ్వకుండా కూడా ఈ పొటాషియం హెల్ప్ అవుతుంది. మనం తినే ఆల్మోస్ట్ అన్ని ఫుడ్స్లో పొటాషియం ఉంటుంది. బనానాలో, స్వీట్ పొటాటోలో, బీట్రూట్లో, కోకోనట్ వాటర్లో, లెమన్లో, ఆరెంజెస్లో, చికెన్లో, ఫిష్లో, ముఖ్యంగా బీన్స్లో, లెంటిల్స్లో ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ డైలీ మనం పొటాషియం రిచ్ ఫుడ్స్ తీసుకున్నా కూడా మనకు డైలీ కావాల్సిన పొటాషియం రీచ్ అవ్వలేము. కాబట్టి పొటాషియం సప్లిమెంట్స్ కంపల్సరీ వాడాలి. మెగ్నీషియం. సోడియం పొటాషియంతో పాటు మరో ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ మెగ్నీషియం. ఇది కూడా బ్లడ్ ప్రెషర్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇది యాంగ్జైటీని తగ్గించడంలో, బెటర్ స్లీప్ని ప్రమోట్ చేయడంలో, హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడంలో కూడా చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది. కాబట్టి మెగ్నీషియం సప్లిమెంట్స్ కూడా వాడితే మంచిది. L-arginine. ఇది ఒక అమినో యాసిడ్. ఇది కూడా బీపీని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అది ఎలా అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మీరు కార్డియో వర్కౌట్ చేసినప్పుడు మన రక్తనాళాల లోపల గోడలకి ఎండోథీలియం అనే లేయర్ ఉంటుంది అని. అది నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది అని. దానివల్ల బ్లడ్ ఫ్లో అనేది బెటర్ అవుతుందని. సో ఈ L-arginine నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. సో జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసే వాళ్ళకు L-arginine వల్ల వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నీటితో పాటు సరైన నిద్ర, సరైన వ్యాయామం, స్ట్రెస్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం, మన బాడీని డీటాక్సిఫికేషన్ చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గి మన హెల్త్ కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయి. యాక్చువల్గా బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకంటే బీపీ ఉన్నా కూడా మనకి తెలియకపోవచ్చు. బట్ కొంతమంది బీపీ ఉంటే మీకు కోపం వస్తుంది, అదే మీకు సిమ్టమ్ అని అంటారు. కానీ అది 100% కరెక్ట్ కాదు. కామ్గా సైలెంట్గా ఉండే వాళ్ళకు కూడా వాళ్లకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బీపీ వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఫ్రీక్వెంట్గా మనం హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉంటే మంచిది. దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.